హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ బిఎస్సిఎంఎల్టీ. నేషనల్ ఇన్స్టిట్యూట్ యానిమల్ బయోటెక్నాలజీ సంబంధించి ఇంటర్ పాస్తో మనకి క్లర్క్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్ ఇంటర్ ఎవరైతే పాస్ అయినారో వాళ్ళందరూ కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మోటివేషన్ అయితే నాకు తెలియచేయండి. లెట్స్ గో టు వీడియో. హాయ్ అండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుండి NIAB నుండి మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి 23 ఫిబ్రవరిని అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి పోస్టులు వచ్చేసి మనకి సర్వీస్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ అయితే ఇచ్చారండి. పే ఆఫ్ లెవెల్ 7 యాజ్ పర్ 7th CPC. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ HT LT ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఎయిర్ కండిషన్ ఎక్విప్మెంట్, బిల్డింగ్స్ ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారండి. మనకి క్వాలిఫికేషన్ సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే డిజర్వబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అక్నాలెడ్జ్ కన్స్ట్రక్షన్స్ రూల్స్, మాన్యువల్ ఇన్ పబ్లిక్ అండర్స్టాండింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎక్స్పీరియన్సెస్ R&D ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. అలాగే మనకి ఇంటర్ అర్హతతో క్లర్క్ పోస్టులు అయితే 2 పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. పే లెవెల్ వచ్చేసి 4th యాజ్ పర్ 7th CPC. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ, టైపింగ్ ఇంగ్లీష్ విత్ 35 WPM, హిందీ లోయర్ విత్ 30 minutes WPM అని చెప్పేసి ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ హిందీ 30 minutesలో మనకు టైపింగ్ అనేటువంటి ఫాస్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, ఈ యొక్క ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఒక జాబ్ ఎలిజిబుల్ అని చెప్పేసి కనుక మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే మనకి ఈ యొక్క అప్లై చేసుకునేటువంటి విధానం అయితే ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 200 ఇచ్చారండి. అలాగే ST ST OBC ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అన్రిజర్వ్డ్ అండ్ అబ్రాడ్ అండ్ OCI స్టేటస్ వచ్చేసి డాలర్స్ రూపంలో ఇచ్చే 15 అని ఇచ్చారండి. SC ST విత్ OCI స్టేటస్ అని చెప్పేసి USD డాలర్ సింబల్ ఇచ్చి 10 రూపీస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి. అలాగే వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే డేట్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23 ఫిబ్రవరి, లాస్ట్ డేట్ వచ్చేసి 22 మార్చ్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ అండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ కోసం పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మీ యొక్క మోటివేషన్ నాకు ఇచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.